ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నటువంటి దాన్ని కూడా ఇప్పటిదాకా వాస్తవంగా ఒకప్పుడు ఫోన్ అంటే ఖరీదైన, బరువైన లేదా రికమెండేషన్‌కి మాత్రమే దొరికే స్థితి నుంచి ఎవరికి ఎన్ని ఫోన్‌లు కావాలంటే అన్ని కొనుక్కునే స్టేజి, ఎన్ని రకాల కనెక్షన్స్ కావాలంటే అన్ని కనెక్షన్స్ తీసుకునే స్టేజికొచ్చేసాం. చివరికి వాచీలో కూడా ఫోన్‌లు వాడుకుంటున్నటువంటి రోజులకొచ్చేసాం. ఇవాల్టి రోజున ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ కొత్తదొస్తే దాని మీద ఆ సదుపాయాలు కూడా వినియోగదారునికి అందించడానికి రెడీ అవుతోంది రిలయన్స్. భారత్ ఏ విప్లవానికి రిలయన్స్ కొత్త దిశ ఇవ్వబోతోంది. రిలయన్స్ ఇంటెలిజెన్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కేవలం పెద్ద కంపెనీలకు, ప్రొఫెషనల్స్‌కి మాత్రమే కాకుండా ఏఐ ఎవ్రీవేర్ ఫర్ ఎవ్రీవన్ అనే నినాదంతో భారతీయులకి ప్రతి ఒక్కళ్ళకి అందజేస్తా ఉంటుంది. ఇందుకు గాను గుజరాత్ జామ్‌నగర్‌లో భారీ డేటా సెంటర్‌ని మేక్ ఇన్ ఇండియా స్కీమ్ కింద నిర్మిస్తోంది. భారత్‌లోని డేటా నిల్వ, ప్రాసెసింగ్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. ఈ సిస్టమ్‌ని 22 భారతీయ భాషల్లో ఉపయోగించేందుకు రెడీ అవుతున్నారు. ఇంగ్లీష్ రాని వాళ్ళు తమ మాతృభాషలో ఉపయోగించుకోవచ్చు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు, రైతులకు, విద్యార్థులకి, చిన్న వ్యాపారులకు ఎంతో ఉపయోగకరంగా మారబోతుంది. ఇందుకోసం జియో హెల్తీ క్యూ, జియో లెర్న్ ఐక్యూ, ఏఐ వ్యాపార్ లాంటి ప్రత్యేక సేవలను అందించబోతోంది. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం వంటి రంగాల్లో ఉపయోగకరంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఉపయోగకరంగా మార్చబోతున్నారు. మొబైల్ డేటాను చకచకా అందుబాటులోకి తెచ్చి డేటా డిజిటల్ విప్లవాన్ని తెచ్చిపెట్టే ఏ సేవలను కూడా సామాన్యుడికి అందుబాటులో తెచ్చి సరికొత్త సాంకేతిక ప్లాన్ నాంది పలకాలన్నటువంటిది ప్లాన్ చేస్తున్నారు.